మనిషి విలువ మంచి విలువ తెలియని వాళ్ళు 100 మాట్లాడతారు తులసి. అవన్నీ పట్టించుకుంటే ఎలా? తులసి, నా మాట విను. నువ్వేంటో నాకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరు అనుమానించినా సరే నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నిన్ను నేను నమ్ముతున్నాను. నువ్వు ఏ తప్పు చేయవని మనసా వాచా పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం చూసే భయం వేస్తుందండి. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు నన్ను ఎంత అసహించుకుంటారోనని భయం వేస్తోంది. తులసి, అసలు నీ వల్ల తప్పెందుకు జరుగుతుంది? లేదు తులసి, నువ్వే తప్పు చేయవు. తులసి మొక్క మేలు తప్ప కీడు చేయదు. నా తులసి మంచి తప్ప చెడు చేయదు. వేరే ఎవరైనా తప్పు చేస్తేనే అది సరిదిద్దాలి అనుకుని నువ్వెలా తప్పు చేస్తావు? చెయ్యవు, చెయ్యలేవు కూడా. నేను ఇప్పుడే వస్తానండి. తులసి, అక్క, జాను ఆగు. జాను, ఏయ్, ఎవరికి ఎవరో ఏమంటారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. జాను, ఎవరు జాను, జాను గొంతే జానుయే పాడుతోంది. ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఇదేంటి? జై ఇంట్లోనే ఉన్నాడేంటి? అప్పుడే వెళ్ళిపోయాడు కదా. ఛ, అప్పుడు జాను చేతి టీ లాంటిదే తాగాను. ఇప్పుడు జాను లాంటి గొంతే విన్నాను. అంటే జాను ఇక్కడే ఉండుంటుంది.
ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. దేవుడా, నేను ఇదంతా చేసింది ఖుషి కోసమే. కానీ నా బిడ్డని కాపాడుకునే క్రమంలో నా భర్తని మోసం చేస్తున్నాను. భర్త అనుమానించేవాడైతే భార్య తప్పు చేయొచ్చు, అవమానించేవాడైనా తప్పు చేయొచ్చు. కానీ నన్ను ఇంతలా నమ్ముతున్న నా భర్తని నేనెలా మోసం చేయగలిగాను? రేపు ఈ విషయం ఆయనకి తెలిస్తే నాకు ఎక్కడ దూరం అయిపోతారోనని భయంగా ఉంది స్వామి. ఇదేంటిది? సంథింగ్ ఇస్ ఫిషీ. సిద్ధు ఏమో ఇందాక హ్యాపీగా వెళ్ళాడు, ఇదేమో ఇక్కడొచ్చి ఏడుస్తుంది. అంటే ఏదో తేడా జరిగింది, ఇదేదో చేసింది. అదేంటో కనుక్కోవాలి. ఏంటి బాబు, రాత్రి బాగా నిద్రపోయారా? పోయానండి. కార్ మెకానిక్ కూడా వస్తున్నాడు. రిపేర్ అవగానే నేను వెళ్తాను. సరే బాబు, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళి చూసుకొస్తాను. ఆంటీ, ఏంటి బాబు, టీ ఏమైనా తాగుతారా? టీ గురించి కాదు, రాత్రి ఎవరో పాట పాడారు కదా. పాటనా? అవునండి, అది అచ్చుగుద్దినట్టు నా భార్య గొంతులానే ఉంది. తను ఈ మధ్య కనిపించకుండా పోయింది. అయ్యో, అవునా? పర్లేదండి, మీ పని మనిషి ఎక్కడుందో చెప్తారా? కిచెన్లో ఉంటుంది బాబు. ఓకే అండి. ఆ. జాను,